హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ఫ్యాషన్ బోటిక్. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ హై నెక్, ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఒక 1/2 ఇంచు కింద లైన్ ఇచ్చుకోవాలండి. సేమ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఆది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్, అక్కడ నుంచి చంక భాగం వరకు చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ చూసుకోవాలి. నేను 4 ఇంచెస్ వరకు పెడుతున్నా. 3.5 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, హై నెక్ కాబట్టి. ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని షోల్డర్ తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి చంక భాగం వరకు మార్క్ చేసుకుందాం. ప్రతిదీ ఖర్చుతో పాటు చూపిస్తాను మీకు. 3 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నా సైడ్ పార్టు. నీట్గా మార్కింగ్ చేసుకొని చంక దగ్గర కూడా డ్రా చేసుకొని ఇలాగా మనకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, పైన నెక్ దగ్గర కూడా భుజం పైన ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. కంపల్సరీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం ఇలా రౌండ్ తీసుకుంటే నీట్గా రౌండ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. ఇలా ఇది బ్యాక్ నెక్ 1 ఇంచు డీప్ పెడుతున్నా నేను. వాళ్ళు హై నెక్ పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచే పెడుతున్నా. ఒకవేళ వాళ్ళు 2 ఇంచెస్ డీప్ పెట్టమన్నారు అనుకోండి, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా 3.5 ఇంచ్ వరకు కట్ చేసుకొని బ్యాక్ పార్టు, ఇది బ్యాక్ పార్టు. ఫ్రంట్ పార్టు 3.5 4 ఇంచెస్ సేమ్ బ్యాక్ పార్ట్ లాగే. డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డీపు 7 ఇంచెస్, 8 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను 7 పెడుతున్నాను. దీన్ని ఇప్పుడు స్క్వేర్ టైప్లో ఇలా మార్కింగ్ చేసుకుందాం. క్రాస్గా మనం క్రాస్ లైన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ క్రాస్ లైన్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకుందాం. మనం కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచు మనకి గ్యాప్ వస్తుంది. ఆ 1 ఇంచు దేనికంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేయాలి కాబట్టి 1 ఇంచు గ్యాప్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఫ్రంట్ పార్టు రెడీ. ఇది ఫ్రిన్స్ కట్ అండి. ఫ్రిన్స్ కట్ కింద వచ్చేసి 3 ఇంచెస్ 3.5 ఇంచు, చంక దగ్గర 7 ఇంచెస్ పెట్టాను. ఇలా మార్క్ చేసుకుందాం. నీట్గా ఆది బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్స్ కట్ కూడా రెడీ అయిపోయింది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.